కాల్చి పారేయండి నేను చూసుకుంటా ఢిల్లీకి చెందిన నమిత్ శర్మను పోలీసులపైకి రెచ్చగొట్టిన రోహిత్ రెడ్డి. సో ఇదందరికీ కూడా తెలిసిందే కదా. సో ఆయనే ఎవరికి కాల్చి పారేయండి నేను చూసుకుంటా ఢిల్లీకి చెందిన నమిత్ శర్మకు సంబంధించినటువంటి విషయంలో ఆయనే నమిత్ శర్మ గైడ్ లైన్స్ ఇచ్చింది ఆయనే. ఎందుకంటే బెంగళూరు సంబంధించిన డ్రగ్స్ కేసు అయిపోయింది, దానంతా కవర్ చేసిన మోయినాబాదు ఇట్లా ఎక్కడ పడితే అక్కడ మొత్తం మేనేజ్ చేస్తున్నాడు కాబట్టి ఇది కూడా మేనేజ్ చేస్తా అనుకున్నాడు. కానీ అడ్డంగా బుక్ అయ్యాడు ఎవరు, రోహిత్ రెడ్డి. సో రితేష్ రెడ్డి రివాల్వర్ తో నమిత్ శర్మ కాల్పులు, ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసు రిమాండ్, రిపోర్ట్ లో సంచలన విషయాలు. రోహిత్ రెడ్డి సహా 6గురికి డ్రగ్స్ పాజిటివ్. ఆర్మ్స్ యాక్ట్ కింద రోహిత్ రెడ్డి, నమిత్ శర్మ, రితేష్ రెడ్డి రిమాండ్ తరలింపు, వారం పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పోలీసుల పిటిషన్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇందులో చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్ అయ్యిండు. తలసాని శ్రీనివాస్ యాదవ్ అల్లుడు ఎవరు, పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఎవరైతున్నారో తలసాని శ్రీనివాస్ యాదవ్ అల్లుడు. పైలట్ రోహిత్ రెడ్డి తమ్ముడేమో టీడీపీలో చంద్రబాబు తర్వాత కీలకంగా ఉన్నటువంటి ఒక నేతకు అల్లుడు, అరవింద్ గౌడ్ అనుకుంటాను, నాకు కరెక్ట్ పేరు తెలియదు. అరవింద్ గౌడ్కు అల్లుడు, ఎవరికి, రోహిత్ రెడ్డి తమ్ముడు. ఇప్పుడు పుట్ట మహేష్ ఎక్కడున్నాడు, టీడీపీలో ఉన్నాడు. ఇప్పుడు ఏమైతుందంటే వీళ్ళంతా కలిసి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చెప్తే రేవంత్ రెడ్డి దాన్ని పుట్ట మహేష్ తో పాటు కొంతమందికి స్టేషన్ పిలిచి పంపించేశారు. దానిలో ఆర్మ్స్ యాక్ట్ కింద వీళ్ళ ముగ్గురిని కస్టడీలోకి తీసుకొని రిమాండ్కు పంపారు. సో ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. అసలు విషయం ఏంటంటే పుట్ట మహేష్ అందరిని కూడా అరెస్ట్ చేయాలి, రిమాండ్ చేయాలి కదా. ఆ యొక్క పార్టీలో ఆర్మ్స్ యాక్ట్ తుపాకీ వాడింది కదా, మరి క్లారిటీ లేనప్పుడు అందరిని అరెస్ట్ చేయాలి కదా, అందరిని చేసి రిమాండ్ పంపించాలి కదా, పంపారు. ఈవెన్ పార్లమెంట్ కూడా మరి ఏమన్నా ఈయన పైన చర్యలు తీసుకుంటుందా, తీసుకోదు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కాల్పుల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాము పోలీసులమని మఫ్టీలో ఉన్నామని చెప్తున్నా పట్టించుకోకుండా రోహిత్ రెడ్డి ఫైరింగ్ కు ఆదేశించారు తెలిసింది. కాల్చి పారేయండి ఏం జరిగినా నేను చూసుకుంటా అని ఆయన రెచ్చగొట్టడం వల్లే ఢిల్లీకి చెందినటువంటి నమిత్ శర్మ కాల్పులు జరిపినట్లు పోలీసులు తమ విచారణలో ప్రాథమికంగా గుర్తించారు. ఈ మేరకు నమిత్ శర్మ, రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కీలక వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో శనివారం రాత్రి ఈగల్ టీమ్స్ పోలీసులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో రోహిత్ రెడ్డి, ఏపీ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ తో సహా మొత్తం 11 మంది నిందితులుగా చేర్చారు. పోలీసులపై కాల్పులకు యత్నించారని ఢిల్లీ రియల్టర్ నమిత్ శర్మ, రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి ఆర్మ్స్ యాక్ట్ కింద రిమాండ్ చేశారంటూ చూస్తున్నాం. నమిత్ శర్మపై దాడికి వచ్చారని ఫైరింగ్ ఆర్డర్ అట. నమిత్ శర్మపై మరి ఎవరు దాడి చేస్తారు, మీ అందరి దాడి చేయడానికి వచ్చి చెప్పి మీరు పోలీసులు అని చెప్పినప్పుడు కూడా మీరు కాల్చారు కదా. సో ఎంత దారుణంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. ఇదంతా ఉత్తముచ్చటే కానీ ఈగల్ ఫోర్స్ ఫ్యూచర్ సిటీ కమిషనర్ కు చెందిన స్పెషల్ ఎస్ఓటి మోయినాబాద్ పోలీసు సహా సుమారు 40 మందికి పైగా పోలీసులు మఫ్టీలో సెర్చ్ ఆపరేషన్ చేశారు. ఫామ్ హౌస్ గేట్ ఓపెన్ చేయకపోవడంతో గోడలు దుక్కి లోపల వెళ్లారు. కాగా అప్పటికే లిక్కర్ డ్రగ్స్ మత్తులో ఉన్న ఢిల్లీకి చెందినటువంటి రియల్టర్ నమిత్ శర్మ ఢిల్లీలోని తన ప్రత్యర్థులే దాడికి ప్రయత్నిస్తున్నారని అనుమానించినట్టు తెలిసింది. ఆ క్రమంలో రోహిత్ రెడ్డి తమ్ముడు రితేష్ రెడ్డి వద్ద ఉన్న రివాల్వర్ను నమిత్ శర్మ తీసుకున్న సమాచారం పారిపోయేందుకు తమపై కాల్పులకు యత్నించారని, రోహిత్ రెడ్డి ఇందుకు పురమాయించారని పోలీసులు చెప్తున్నారు. తాము పోలీసులపై పలుమార్లు అనౌన్స్ చేయడంతో ఫైరింగ్ ఆగిపోయిందని పేర్కొన్నారు. కిక్ కోసం లిక్కర్ లో కొకైన్ మిక్స్ అట. సో ఇట్లా దొరికిరు, మొత్తం దొంగలంతా దొరికి మొత్తానికైతే రిమాండ్ వేరు. మరి ఈయన పైన ఇంతవరకు రోహిత్ రెడ్డి పైన బీఆర్ఎస్ పార్టీ కనీస చర్యలు ఉండవు. పుట్ట మహేష్ కుమార్ పైన అటు టీడీపీ ఎలాంటి చర్యలు ఉండవు. అదేవిధంగా పుట్ట మహేష్ ను రిలీజ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదైతుందో చర్యలు తీసుకుంటది. పుట్ట మహేష్ ఎంపీ గారు అటెండ్ అయ్యిందట. మరి ఆయన పైన కనీస పార్లమెంట్ నుంచి కనీస చర్యలు ఉండవు. అంటే అందరూ బీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ అందరూ కూడా ఒకటే తాను బిడ్డలని చాలా స్పష్టంగా ఈ కేసు తోటి అర్థమైపోతుంది.